BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. మళ్ళీ ఎప్పుడు ప్రయాణం కువైట్కి? అంటే ఇంకా వెళ్ళరా? ఇక్కడే ఉంటున్నాము అంటున్నారు. ఇంకేమన్నా నెక్స్ట్ ఫర్దర్గా బిజినెస్లు ఏమన్నా స్టార్ట్ చేస్తారా? మీరు ఎప్పుడైనా కువైట్లో బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైనా ఒక్కటి అంటే ఈ ఇంట్లో కాదు కానీ అది కాకుండా మీరు సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తూ మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేది రాలేదా? నెగిటివ్గా మిమ్మల్ని చూసి ఎందుకు చేస్తున్నావు అనేది ఎవరు లేరు. అబ్బాయితోనే వీడియోలు అయితే ఎక్కువ చూస్తున్నాము. దాని గురించి ఇప్పుడు మా ఇద్దరు కొద్దిగా వారైంది అనమాట. అంటే ఆ పిల్లోడు నాకన్నా చిన్నోడు, వాడు నా మీదకి తిరగమన్నాడు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్జే పీటీ వెంకీ గారు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మనం రాజంపేటలో ఉన్నాము. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే వెంకీ గారు, ఎలా ఉన్నారు? ఏంటండి మళ్ళీ ఎప్పుడు ప్రయాణం కువైట్కి? లేదు, మా ఇక్కడే ఉందాం అనుకుంటున్నా. అంటే ఇంకా వెళ్ళరా? వెళ్ళకూడదు అనుకుంటున్నా. జనాలు మాత్రం వెళ్ళు అంటున్నారు, కానీ నేను ఈడే ఉందాం అనుకుంటున్నా. ఓకే, ఎందుకు జనాలు వెళ్ళిపో అంటున్నారు? అంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు చాలా మంది కువైట్ చూడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను బాగా చూపిస్తా వచ్చిన. అంటే ఇప్పుడు ఉండే యూట్యూబర్ల కన్నా మనమే ఎక్కువ చూపించామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిగా చూపించేస్తా ఏది జరిగేది, అది ఏదైనా సరే నేను పచ్చిగా చూపిస్తున్నా కాబట్టి జనాలకు బాగా నచ్చింది. అక్కడ నుండి నువ్వు వీడియోలు తీసి పెట్టు అని చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. కానీ నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి కదా, సో అందుకోసం నేను నిలబడిపోతా ఉన్నా. ఏమంటే ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తారు, ఆ స్లాంగ్ ఉంటది, అది ఒక ఫాస్ట్ గా నిజాలు బాగా చూపించడం వల్ల జనాలు బాగా కనెక్ట్ అయినారు. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్? 5,60,000 మంది ఉన్నారు. ఓకే, ఇంకో ఛానల్ కూడా రీసెంట్ గా ఓపెన్ చేశారు అనుకుంటా. ఛానల్ అది కూడా సేమ్ ఆర్జేపీటీ వెంకీ ప్రాంక్ ఛానల్. చాలా చేస్తున్నారు ప్రాంక్. మీరు చేశారు కదా ఇప్పుడు. ఇక్కడే ఉంటున్నాము అంటున్నారు. ఇంకేమన్నా నెక్స్ట్ ఫర్దర్ గా బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా? బిజినెస్ అంటే ఏం లేదు కానీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం బాగా. ఓకే, ఈ విధంగానే సినీ ఫీల్డ్ పోవాలని కోరిక. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లోకి పోవాలా, సినీ ఫీల్డ్ కాదు కావాల్సింది. ఫస్ట్ జనాల్లో పోతే జనాలే పైకి పంపిస్తారు. ఇంకా మళ్ళీ ఇంకా సినిమా ఫీల్డ్ అంటే ఏమైనా అవకాశాలు వచ్చాయా? అంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక 3 సినిమాలు చేసినామా. అవునా? ఏం మూవీస్? సారథి అని ఒక సినిమా చేసిన, మన ఎన్టీఆర్ వాళ్ళ అన్న ఉన్నాడు, చనిపోయినాడు, ఆయన ఒక సినిమా. ఇంకా 2 సినిమాలు ఇంకా వాళ్ళు ఇంకా రిలీజ్ చేయాల. అన్నిట్లో విలన్ గా చేసిన. విలన్ ఏంటి? ఆ కట్అవుటా లేకుంటే ఆ మాటలా? వాళ్ళకి అట్లా నచ్చింది అనమాట. ఓకే, ఇంకా కువైట్కి వెళ్ళను అంటున్నారు. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, కువైట్ శివ చూసారా? ఎడారిలో సెల్ఫీ వీడియో పెట్టి బాగా వైరల్ అయింది. అతనికి అంత కష్టమైంది. మీరు అన్ని సంవత్సరాలుగా అదే కాకుండా మీరు సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తూ మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేది రాలేదా? మేము ఎట్లా అంటే మాకు రాజంపేట వాళ్ళు, నేను వీడియోలో కూడా చాలా వీడియోలో కూడా చెప్పింటా ఏమని, మీరు ఏజెంట్లు నమ్మి పోవద్దండి. ఆయన పోయింది ఏజెంట్ ద్వారానే. ఆయన ఇంకా చాలా మంది ఇబ్బంది పడేది సగానికి సగం మంది ఏజెంట్ల ద్వారానే ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళకి ఏజెంట్లకి ఏంటంటే తెలియదు అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. వాళ్ళకి ఏంటంటే డబ్బులు చూసుకుంటారు. మాకు ఈ రోజు కమిషన్ ఏమైనా పంపిస్తే ఎంత వస్తుంది లెక్క, వీళ్ళు పంపిస్తే ఎంత వస్తుంది లెక్క, ఆ కమిషన్ ఒకటే చూసుకుంటారు. అక్కడ పరిస్థితి వీళ్ళకి తెలియదు. కోయటోడు ఏం చెప్తాడు, మీకు ఒకటే పని, ఎవరైనా మనిషి ఉంటే చూడు అని చెప్పి తీసుకోబోతారు. అక్కడికి పోయిన తర్వాత తెలుస్తుంది సినిమా ఎట్లుంటుంది అనేది. సో ఏజెంట్ల ద్వారా పోవద్దని నేను చెప్తా. నేను ఎప్పుడు ఏజెంట్ల ద్వారా పోవాలా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరిని నేను ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళైనా సరే ఏజెంట్ల ద్వారా పోవద్దని చెప్తాను నేను. ఎందుకంటే ఏజెంట్లకి ఏంటంటే కమిషన్ చూసుకుంటారు, వాళ్ళకి తెలియదు అక్కడ పరిస్థితి. వాళ్ళ బతుకుతారు, వాళ్ళు చూసుకుంటారు ఏజెంట్లు. అక్కడ పరిస్థితి ఇబ్బంది పడేది ఎవరు, మేము పోయిన తర్వాత మేము ఇబ్బంది పడాలి. సో ఏజెంట్ల ద్వారా పోయే బదులు నీకు తెలిసిన బంధువులు కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ద్వారా పోతేనే బెస్ట్ అని నేను అంటా. ఎందుకంటే వాళ్ళని గట్టిగా పట్టుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా పోయినారా? నేను మా ఫ్రెండ్స్ ద్వారానే. ఫ్రెండ్స్ ద్వారా పోయినారు. మీరు ఎప్పుడైనా కువైట్లో బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏదైనా ఒక్కటి ఏదైనా చెప్తారా? అంటే ఈ ఇంట్లో కాదు కానీ ఇంతకుముందు ఇంకొక ఇంట్లో కూడా పనిచేసాను నేను. నాకు పెళ్ళైన ఒక 2 సంవత్సరాలకు వెళ్ళిపోయినా నేను కువైట్కి. అప్పుడు మాత్రం నైట్ అంతా డ్యూటీ చేసిన. డ్యూటీ చేసి పొద్దున్నే పడుకోన్నా. 1 గంటకి డ్యూటీ అయిపోయింది. పడుకో అంటే అప్పుడే మళ్ళీ 2:30-3 గంటలకి మా కువైట్ వాడు వచ్చినాడు. వచ్చి గవా చాయ్ చేద్దురా అన్నాడు. అంటే నేను డ్రైవింగ్ గవా చాయ్ చేసిన ఇంతకుముందు ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో అయితే డ్రైవింగ్ ఒకటే, వేరే పని ఏం లేదు. గవా చాయ్ చేద్దురా అంటే, నాయన నేను ఇప్పుడే వచ్చినా, నాకు కళ్ళు ఎర్రకపోయినా, నాకు నిద్ర వస్తున్నా అంటే, లేదు నువ్వు మందు అయినావు అన్నాడు. కళ్ళు ఎర్రకపోయేలోపు నేను మందు తాగలేదు రసాయనం అంటే అప్పుడు మా ఇద్దరు కొద్దిగా వారైంది అనమాట. అంటే ఆ పిల్లోడు నాకన్నా చిన్నోడు, అంతా 14-15 ఏళ్ళు ఉంటాయి. వాడు నా మీదకి తిరగమన్నాడు. ఒకవేళ అప్పుడు ఏదన్నా ఫైట్ జరిగింటే నేను ఇప్పుడు ఉండేవాడిని కాదేమో.
ఏంటి ఉండను అంటారు, చాలా మంది దీనికి భయపడుతున్నారు, అక్కడ చంపేస్తారేమో. చంపేస్తారంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే నేను తప్పు చేయాలి, వాడు వచ్చి నన్ను కొట్టినాడు అంటే నేను కూడా కొట్టేస్తాను, నా షార్ట్ టెంపర్ ఎక్కువ. సో ఆ విధంగా ఏంటి నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమో, అదొక్కటైతే నేను డేంజర్ అనుకుంటున్నా ఇప్పుడు కూడా. ఆ ప్రాబ్లం ఒకవేళ ఆ ఒక్క క్షణం నేను సైలెంట్ గా ఉన్నా కాబట్టి నేను ఇక్కడ ఉండా, లేదంటే వాళ్ళు నన్ను ఏదో చేసింది. ఓకే, ప్రాంక్ వీడియోలో రొట్టె బాబు అని బాగా ఫేమస్. ఏంటి ఆ బాబుతోనే ఇంకా కంటిన్యూవా? అంటే ఎక్కువగా అబ్బాయితోనే వీడియోలు అయితే ఎక్కువ చూస్తున్నాము, దాని గురించి. అబ్బాయి నేను లేపాలని చూస్తున్నా, కానీ అబ్బాయి కొద్దిగా భయపడుతున్నాడు. ఓకే, టెన్షన్ పడుతున్నాడు, భయపడుతున్నాడు, తెలియదు కదా అబ్బాయి. ఏం చదువుకుంటున్నాడా బాబు? 5th క్లాస్ 6th క్లాస్. 6th. ఓకే, ఇప్పుడు ఒక చిన్న మాట, సెల్ఫీ వీడియో పెట్టుకున్నారు, మేము పెద్ద ఉండేవాళ్ళం కాము, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఒక డ్రీమ్, మాకు అదొక కోరిక ఉంది అని చెప్పారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఇంకా నెక్స్ట్ ఇల్లు అనేది ఎప్పుడు కట్టబోతున్నారు? అది అక్కడ ఉంటే నాకు తెలిసి అక్కడే ఉంటే నేను ఇంకొక 10 ఏళ్ళను ఇల్లు కట్టలేనేమో. అదేంటి అది అంత మాట అంటున్నారు? అంటే అక్కడ జీతము ఇస్తారు కానీ ఇప్పుడు 20,000తో నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టాలా? కట్టలేము. సో అందుకు నేనైతే ఆడ ఎన్నేళ్ళు ఉన్నా వేస్ట్ అనిపిస్తాను. నేనైతే ఇంట్లో కాకుండా బయట పని చేస్తారు, సూన్ వీసా మీద పోతారు అనమాట, వాళ్ళకి లక్షల్లో ఉంటాయి జీతాలు, స్టార్టింగ్ 60-70 వేలలో ఉంటాయి. అట్టోళ్ళు అయితే భిన్న ఇల్లు కట్టుకుంటారు. ఇంట్లో ఉండి కట్టాలంటే చాలా ఏళ్ళు ఆడే ఉండిపోయే వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా నేను ఉండలేను కదా, నేను 1 సంవత్సరమో 1.5 సంవత్సరం ఇంటికి రావాలా, మళ్ళా పోవాలా. ఇంటికి వచ్చినానంటే ఆడ సంపాదించిన లెక్కంటే ఎడబాయి. ఎప్పుడైనా అనుకున్నారా నా లాంగ్వేజ్ తోనే నా ఛానల్ హిట్ అయిందని? చాలా సార్లు అనుకున్నా, చాలా మంది కూడా అన్నారు నాతో, నీ మాటలు బలం ఉంటాయి చేస్తాను, నువ్వు వెరైటీగా మాట్లాడతావు అని కూడా చాలా మంది కూడా అన్నారు. నా మాటలే చాలా మంది లైక్ చేస్తారు, నేను మాట్లాడేదే కావాలి వాళ్ళకి. స్లాంగ్ డిఫరెంట్ గా మాట్లాడడం చాలా ఇష్టము అని చెప్పేసి. మాకు మీ లవ్ స్టోరీ ఒకసారి వినాలని ఉంది. నాకు మూతిపోయిన మీసం కూడా మొలసలా నా లవ్ స్టోరీ అంటే అట్లా ఉంటది. మా అన్న పెళ్లి జరుగుతానండి, సో ఆల్రెడీ చెప్పినారు వీళ్ళు మాకు, అంటే మా వైఫ్ వాళ్ళు ఆల్రెడీ, మా వదిన అంటే నాకు కొద్దిగా ఇష్టం అనమాట, అంటే అభిమానం అనమాట. సో అభిమానంతో నేను ఎప్పుడు మా వదినతోనే వస్తా ఉన్నా. అప్పుడు మా వదిన కూడా అంటా ఉంది మా చెల్లెలు ఉంది అది అని. నేను ఆ పాపను అప్పటికి చూడలా, ఆ పాపకి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పున్నారు, మా వెంకటేష్ అన్న అబ్బాయి చాలా మంచోడు, రెడ్డి వాళ్ళు అంటే మా అన్న వాళ్ళ అక్క హస్బెండ్ వచ్చి మా అన్న. సో ఆ పాప కూడా చెప్పున్నారు వెంకటేష్ చాలా మంచోడు అది అని. ఆ పాప నన్ను చూడలా. సో పెళ్లిలో చూసుకున్నాం ఇద్దరం, ఒకరినొకరు చూసినాము. ఏదో స్టిక్కర్ ఏదో తేవాలంటే ఇద్దరం బైక్ లో వినాం. సో అప్పుడు కనెక్ట్ అయినాం అంతే. బైక్ లో స్టార్ట్ అయింది. ప్రపోజ్ చేసిందిలా ఏం లే, నేనే అన్న తీసుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన అంతే. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ చేస్తా ఉంటాడు, వీడియోలు అప్లోడ్ చేయండి, పిచ్చి ఇదే పని, ఏం పని పాట లేదా? లేకుంటే యూట్యూబ్ మంచి ఫేమ్ వచ్చిన తర్వాత ఏమన్నా కింద లాగడానికి ఏమన్నా ట్రై చేసినారా? యూట్యూబ్ కాదు కానీ ఫస్ట్ డుక్స్ మ్యాట్ అని ఒకటి ఉంది, దాని నుంచి స్టార్ట్ నా జర్నీ. అంటే యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలా అనే థాట్ లేదు నాకు అసలు, యాక్టర్ అవ్వాలా నేను, సో సినీ ఫీల్డ్కి పోవాలా అనే ఆశతోనే నేను ఈ యాక్టింగ్ వీడియోలు అంతా చేసుకుంటూ వచ్చిన. అంతేందుకు నా భార్య అంటాను, ఏంది ఎన్ని వేసుకొని పిచ్చి పిచ్చిగా రంగులు వేసుకొని నువ్వు ఎందుకు వీడియోలు చేస్తావు, అవి వ్యూస్ వచ్చేదిలే, లైక్స్ వచ్చేదిలే, వాళ్ళను చేయగా ఆపేసేయి, ఇల్లంతా గబ్బు చేస్తావు అని అరుస్తాను. ఇప్పుడు నేను వీడియోలు చేయకపోతే ఏం ఈ రోజు వీడియోలు పెట్టలేదంటాను. అట్లా చెప్పిన భార్య ఇప్పుడు ఏం వీడియోలు పెట్టలేదా అనేసి ఎగ్జాంపుల్ ఆమె. ఓకే, అయితే ఎవరు లేరు నెగిటివ్ గా మిమ్మల్ని చూసి ఎందుకు చేస్తున్నావు అనేది ఎవరు లేరు. అంటే అన్నారు ఎందుకు నీకు లైక్స్ రావు, ఏందిరా ఎన్ని చేస్తావు చేయగా, కానీ సర్కిల్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, క్లాస్మేట్స్ అన్నారు. కానీ అన్ని వాళ్ళే ఈ రోజు మంచి టాలెంటెడ్ అయినాడు రైడ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే, మీకు ఎంత మంది బ్రదర్స్ సిస్టర్స్? అక్క చెల్లెలు అంటే ఒక చెల్లు, 2 అక్కలు, బ్రదర్స్ ఎవరు లేరు. నేను అన్న ఒకరే? నేను ఒక్కనే. ఓకే, 2 అక్కలు 1 చెల్లెలు. 2 అక్కల తర్వాత మీరు వస్తుంటారా? ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా? ఇంత ముందు మా అక్క వచ్చింది కదా, ఆమె రెండో ఆమె, ఇంకొక ఆమె పెద్ద ఆమె తిరుపతిలో ఉంటది, చెల్లెలు వెంకటగిరి. ఒకసారి మీరు వెంటనే మీ అక్క దగ్గరికి వెళ్ళినారు, పెద్ద మాస్క్ ఏదో కట్టుకొని? ఓకే, ఇంకా అమ్మ అక్కడే ఉంటది, ఐరన్ చేస్తుంటారు. ఆమెకి చాలా మంది వీడియోస్ లో కూడా కామెంట్ చేస్తాం, మీ అమ్మని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకొని. అవును, ఎందుకు అంటే నాది లవ్ మ్యారేజ్, సో వీళ్ళిద్దరికి కొద్దిగా బెసుకుతుంది అనమాట. సో అట్లా ఎందుకు నేను ఇక్కడ ఉండి మీకు ఎందుకు ఇబ్బంది నాయన అని ఆమె అక్కడ ఉంటది అనమాట. సో ఫుడ్ గిడ్ అంతా ఇన్నించబోతాయి అన్ని, ఏమైనా సమస్య వచ్చినా కూడా మేము తీరుస్తూ ఉంటాం. కానీ ఆమె మాత్రము అక్కడ నిద్రపోతుంది అంతే, వస్తా అంటారు వెళ్తా ఉంటారు, వస్తా ఉంటది పోతా ఉంటది. ఏమైనా వచ్చినా ఏమైనా తీసుకురావాలన్నా తెచ్చుకోవాలన్నా కూడా మాట్లాడుకుంటారు, బానే ఉంటారు. ఒకటే సాట్ ఉంటే
ఆమె ఏదైనా చిన్న పినీ చేసినా కూడా ఆమెకు నచ్చదు. నాకు కూడా మా అమ్మ నాతో ఉండాలా అని నాకు కూడా ఆశ ఉంటది, కానీ ఆమెకు నచ్చలా, మనం ఏం చేయలేము. నేను ఖాళీగా ఉండమని చెప్తా, ఆమె నేను ఖాళీగా ఉండను, నేను పని చేసుకుంటా అంటారు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటది ఆమె. వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు 95 ఆమెకి, ఇప్పుడు కూడా ఏదో పని చేస్తానే ఉంటది వాళ్ళ అమ్మ కూడా. అవునా? ఎక్కడున్నారు? వెంకటగిరి ఆమె. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకరు ఇద్దరు ఉంటారు మీకు, అట్లా ఒకే ఒకరి పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? అంటే నన్ను ఆపదలు ఆదుకున్నాడు అంటే మళ్ళీ అనే అబ్బాయి చెప్తాను. ఇక్కడ ఉంటారు, కోయిట్లో ఉన్నాడు. అతన్ని వీసా తీసుకున్నాడు. వీసా తీసింది. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఫోన్ కొడతానే, ఒక రోజు అయినా 2 రోజుల తర్వాత అయినా కూడా ఆ సమస్యకి ఏదో ఇంత ఉంది తీసుకునే రకం వాడు. ఇప్పటికి కూడా వాడు. ఓకే. చాలా మందికి నేను యూట్యూబ్ చేసి ఇచ్చినాను అని అన్నారు. ఎంత మందికి చేసి ఇచ్చింటారు ఇప్పటి వరకు? అట్లా చేపించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కోయిట్ నుంచి వచ్చి నన్ను పలకరించిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్ కూడా వీడియో పెట్టుకున్నారు, అన్నను కలిసినానని చెప్పి. సో ఒక 3 పట్టించిన. ఇప్పుడు కోయిట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తాను, వీళ్ళకి కూడా కోయిట్కి పోగాకంటారు ఆయన, నాతో పాటు నన్ను వాడుకోండి అని చెప్తాను. నన్ను వాడుకొని వీడియోలు పెట్టుకోమని చెప్తాను. ఎవరైనా రండి, నాతో పాటు రండి, నన్ను తీసుకోండి వీడియోలో పెట్టండి. ఆల్రెడీ మనము రీచ్ వస్తుంది మన వీడియోలకి. సో నన్ను వాడుకొని మీ ఛానల్లో పెట్టుకోండి, కొత్త ఛానల్ పెట్టండి. వెంకయ్య ఎదుడు పోతాడు, వెంకయ్య తింటాడు, వెంకయ్య చేస్తాడు, పెట్టుకోండి, మీకు కూడా రీచ్ వస్తుంది. సో చాలా మందికి ఇదే చెప్తున్నాను నేను, నాతో పాటు ఉండే పిల్లకాయలకు కూడా. ఇప్పుడు ఏడు కూడా ఉన్నారు పిల్లకాయలు కొంతమంది, సో వాళ్ళకి కూడా అదే చెప్తా, మీరు ఏ ఛానల్ అయినా పెట్టుకోండి, నేను ఏం చేసేది అది ఇన్ని దాంట్లో పెట్టేయండి, సెల్ఫీలు వీడియోలు తీసుకొని పెట్టేయండి, వైరల్ అవుతాయి. కాకపోతే కొద్ది టైం పడుతుంది, ఆ ఓపికతో ఉండండి. మీరు కోయిటికి పోతారు, 2 ఏళ్ళు కష్టపడతారు. అది మంచి ఇల్లు అయితే పర్లేదు, మంచి ఇల్లు కాకపోతే ఇబ్బంది పడేది ఎవరు మీరే. కోయిట్ అంటే డేర్ అండ్ డాష్ ఉండాలమ్మా. నేను ఒక వీడియో పెట్టినా, మా అన్న కూడా ఒక మాట కూడా అన్నారు, లాంగ్వేజ్ వస్తేనే అక్కడ నెట్టుకుంటాము అనేసి. నిజమే అన్న? లాంగ్వేజ్ రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు తొక్కుతారు, ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు, వాళ్ళు కొట్టేయడానికైనా రెడీ అని చెప్పి ఇబ్బంది పెడతారు. లాంగ్వేజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. నేను పోయిన ఒక 3 నెలలకి నేర్చుకున్నా. ఓకే. యూట్యూబ్ లోనే అంతా. యూట్యూబ్ లోనే. మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో. మా అమ్మ కూడా చెప్తా వచ్చింది, దీన్ని ఇది అంటారు నాయన, దీన్ని ఇది అంటారు నాయన, ఈ వస్తువుని ఈ పేరు అంటారు అని చెప్పి మా అమ్మ కూడా చెప్తా వచ్చింది. మా అమ్మ కొద్దిగా చెప్పింది. నేనేందంటే ఒకరి దగ్గర మాట పడకూడదు, ఏదైనా సరే భిన్న నేర్చుకోవాలా అనే థాట్లో ఉంటా. పక్కన పట్టేస్తా, వాడు ఇది అన్నాడంటే దాన్ని పట్టేసుకుంటా, నెక్స్ట్ వాడికి సమాధానం చెప్తా నేను. సరే, మనలో మన మాట యూట్యూబ్ అమౌంట్ ఎంత వస్తుంది? ఇప్పుడైతే తగ్గింది మా. అవునా? బాగా మంచి జీతం మైన వస్తుంది. ఇప్పుడు నేను ఆడి కోయిటి పోతే ఒక 40 చెప్పొచ్చు ఇక్కడ, అదే ఒక 40-45 వేలు వస్తుంది కోయిటి పోతే. అదే లెక్క ఇక్కడ సంపాదించుకుంటున్నాం మంత్లీ పేమెంట్. వచ్చేసి ఇంకో ఛానల్ కూడా అది కూడా అంటే అది పెట్టి వారం అయింది, అయిపోయింది అది కూడా. కంగ్రాచులేషన్స్. ఓకే. అయితే యూట్యూబ్ లో అంటే మీరు చెప్పినట్టు సొంతంగా కష్టపడాలి, ఎప్పుడు ఒకరి హెల్ప్ తీసుకోకూడదు. మీ టాలెంట్ మీరు చూపించుకుంటేనే యూట్యూబ్ అయినా సరే, ఇంకా ఏ యాక్టింగ్ అయినా సరే పైకి వస్తారు. ఫస్ట్ ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళిపోరు నాయన అని ఎందుకు అట్లా మెసేజ్లు పెడుతున్నారు? నేను అందరికి అదే చెప్తాను. చాలా మంది నన్ను పో అంటున్నారు. నేను అక్కడ ఉండి కోవిడ్ వీడియోలు చేస్తా ఉన్నా, మీకు నచ్చినాయి. సో నేను కోవిడ్ లో కూడా ఎక్కువ నా ఫేస్ చూపిస్తానే వీడియోలు చేసిన. నేనేమి బయట ప్రపంచాన్ని ఏం చూపిలా. నేను తినేవి ఏదో మా ఇంట్లో ఈ అన్నం ఇచ్చినారు, ఏదో మా మేడం ఇది ఇచ్చింది, ఇవే చెప్తా వచ్చిన అంతే తప్ప కోవిడ్లో ఆ ఇల్లు చూడండి, ఈ ఇల్లు చూడండి, ఇది అట్లుంది ఇది అట్లుంది అని నేను ఏది చూపిలా. ఎక్కువగా నా వ్లాగ్సే వస్తా ఉన్నాయి. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత కూడా నేను అదే చేస్తున్నా, నా ఫేస్ చూపిస్తున్నా, నా వ్లాగ్స్ చేస్తాను. నేను తినేది, నేను ఆడికి పోయేది, మా అక్క చెల్లెళ్ళు, నేను, మా పిల్లల్ని వీళ్ళందరినీ చూపిస్తా వస్తాను. కానీ అది నచ్చట్లేదు మాకు. నచ్చలేదంటే ఇంక నేను కోవిడ్లో కూడా అదే కదా చేస్తా ఉన్నది. అది వాళ్ళకి అర్థం కావట్లే. కాకపోతే ఏంటంటే అక్కడ గట్టిగా అరుస్తా వచ్చిన, అవును, ఎక్కువ సౌండ్ చేస్తా వచ్చిన. సో దగ్గరలోనే ఆ సౌండ్ కూడా ఇస్తా, ఈ నెల లాస్ట్ కల్లా ఇస్తా, లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే దుమ్ము దులిపేస్తా. మీరే ఆ సౌండ్ వాల్యూమ్ తగ్గించుకోవాలి, లేకపోతే స్పీకర్లు పెరిగి పారేయాలి. దగ్గరలోనే వస్తుంది. ఇంట్లో అరిస్తే పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఆయన పిచ్చుకోక కలిసింది అంటారని గమ్మనుండా. కొద్దిగా టైం ఇచ్చినారంటే ఈ నెల లాస్ట్ కల్లా ఒక చిన్న బుడ్డికార్ అయితే తీసుకుంటా, ఆ బుడ్డికార్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా. మీ సౌండ్ మీకు ఇస్తా, నన్ను అర్థం చేసుకోండి. నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నా, కోయిటికి పోయే ఉద్దేశం లేదు అని కూడా అంటున్నారు. ఈ ఫన్నీనే మాకు కావాలి. ఇదే ఉంటాను నేను, మామూలుగా ఇట్లే ఉంటా, చాలా ఫన్నీగా ఉంటాను నేను. ఆ వీడియోలో కూడా మా అన్న కొడుకు వీడియో కూడా ఒక పెద్ద వ్లాగ్ చేసిన, అది సుమారు 1.5 మిలియన్ పోయింది. దాంట్లో కూడా చెప్పిన నేను, కువైట్కి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరంలో వాడు ఎవడైనా సరే. దాంట్లో అదే చెప్పుకుంటూ వచ్చిన, వాడు కోవిడ్ అయినా సరే తప్పు చేయనప్పుడు నువ్వు భయపడదు అవసరం లే, నువ్వు తిరగమల్లి మాట్లాడు అంతే. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష నేర్చుకో, తిరగమల్లి మాట్లాడు.
అది నేను చెప్తాను, ఎవరికైనా ఇదే చెప్తాను. కోయిటికి పోయిన ప్రతి ఒక్కరికి, కోయిటికి పోయిన వాళ్ళనే కాదు, కొత్తగా ఇప్పుడు పోవాలనుకున్న వాళ్ళు కూడా ఒకటే చెప్తా, ఫస్ట్ భాష నేర్చుకోపోతానే. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారో నువ్వు అర్థం చేసుకుని వాళ్ళకి తిరగమల్లి మాట్లాడేది చెప్పినావంటే అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు కోయిట్లో. మినిమం ఎంత ఉంటుంది అక్కడ శాలరీస్ బిగినింగ్? 100 ఇస్తారమ్మా, అంటే ఇండియా డబ్బులు 27,000 వస్తాయి. అదే డబ్బులు ఇక్కడ కూడా కష్టపడితే వస్తుంది. కానీ ఈడేందంటే ఇప్పుడు డ్రైవరు ఈడ పని చేసి ఎంత ఇస్తారు, 15,000 ఇస్తారు. కానీ ఆడేందంటే సంవత్సరం పెంచుతా వస్తారు. మళ్ళీ అక్కడే ఉంటే సంవత్సరానికి ఒక 10 దినాలు అంటే మళ్ళీ 2,700, మళ్ళీ ఇంకో సంవత్సరానికి అట్లా వస్తుంది. ఇంకా పైన కమిషన్లు కూడా ఇస్తూ ఉంటారు ఎక్కడికైనా పోయినప్పుడు. మేడం కానీ వాళ్ళంతా నాకు మా మేడం బాగా ఇస్తుంది. ఆ వీడియోలు కూడా పెట్టాను నేను. మేడం పేరు హింద్ అంటారు. మేడం పేరు హింద్. మా మేడం అయితే నన్ను బాగా చూసుకుంటారు. మా మేడం మా సార్ సూపర్ చూసుకుంటారు నన్ను. మీ సార్ ని కూడా ఒకసారి కెమెరా ముందుకు పిలుచుకొచ్చి, సార్ కూడా న్యూస్ రిపోర్టర్ చూసినాం, ఆ వీడియో కూడా చూసినాం. అప్పుడు తెలిసింది బాగా సపోర్ట్ ఉంది మీకు ఇంట్లో కూడా అని చెప్పేసి. ఫుల్ సపోర్ట్. పిలుస్తున్నారా మళ్ళీ రండి అని మిమ్మల్ని? ఇప్పుడు దానికోసమే మాట్లాడినా. మా కోయటోడు ఏమన్నా అడిగినాడా అని చెప్పి అక్కడ పని చేసి పిల్లకే ఉన్నాడు. పిల్లకాయని అడిగితే ఏం అడగలన్నా, ఈ నెల లాస్ట్ లో అడుగుతారు, ఇంకా అడగలా అన్నాడు. మామూలుగా ఈ నెల లాస్ట్ పోవాలి నేను టికెట్ ఇచ్చేసిన ఆల్రెడీ. టికెట్ దేనికి వెళ్ళకూడదు అనేసి. ఓకే, ఇంకైతే ఇంకా ఇండియాలోనే. ఓకే, ఈ వీడియోలు యూట్యూబ్ అనేది ఆర్టిస్ట్ గాను లేకుంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని అంటున్నారు. ఇవి కాకుండా ఏదైనా బిజినెస్ చేయాలని ఏమన్నా ఉందా ఐడియా? ఏం లేదు, అంతసేపు సోషల్ మీడియా దాని వల్లే పైకి వచ్చినారు, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను అంటున్నారు. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.